తెలంగాణ ఉద్యమం గ్రామ గ్రామం విస్తరించి ఆ ఉద్యమం నుంచి రాజ్యం బయటికి తీసేవాళ్ళు. సైన్యాధ్యక్షులు రెడ్లు, మహారాజు పరిపాలకుడు వెలమ. రెడ్లు అడిగినరు, మరి ఏంది మా పరిస్థితి అని. నువ్వు సైన్యాధ్యక్షుడు అన్నాడు. అగ్రిమెంట్ అయింది వాళ్ళ మధ్య. మరి వీళ్ళెవరు ఎస్సీ ఎస్టీ బీసీలు? వారికి ఏమి కావాలో వారికే తెలియదు అన్నమాట కేసీఆర్. తెలియలయా ఇది? వారికి ఏమి కావాలనో వారికే తెలియదు ప్రభువా. వారేటంటే అటు వస్తుంది. ఆయన ఇట్లా కదిలిస్తే మనోళ్ళు టీఎంసీ లెక్కలు తయారు ఇచ్చిరాడు. మనోళ్ళే, ప్రొఫెసర్లే. ఆడ ఎన్ని టీఎంసీలు, ఎన్ని శతకోటి ఘనపుట్టు అడుగులు, నీళ్ల లెక్కలు, ఆ లెక్కలు, ఈ లెక్కలు. ఇక పాటగాళ్ళు అయితే అసలు ఎందుకు పాడుతున్నారు? నేనేదో తెలంగాణ ఉద్యోగం నీ అమ్మ తాయి నేనంటే నిజంగానే వీళ్ళు పాటలు పాడరు. లక్షల మంది పాటలు పాడారు. మాకు చిరంజీవి గారికి పాటగాడు దొరకడానికి చచ్చిపోతున్నాను. ఒక్క పాటగాడన్నా రాము సార్ ప్లీజ్, మేము ఎంగేజ్ అయి ఉన్నాం. మీరు ఆల్ డేట్స్ బుక్, అన్ని తేదీలు బుక్ అయినాయి సార్. మీ కాడికి ఏమొస్తుంది? మీరంటే గౌరవం. ఒక ఫాల్తు మాట, మళ్ళీ అదొక మాట గౌరవం. మిమ్మల్ని గౌరవిస్తాం సార్. అంటే దాన్ని నిర్వచనం ఏంటి గౌరవించడానికి? నాకు అది కావాలి. వాట్ అబౌట్ గౌరవించడం? మాట అది ఆచరణ. మీరంటే గౌరవం సార్. ఇంకా ఇంకో మాట, మీ వీడియోలు చూస్తాను సార్ అంటే ఎవరు చూడదు సార్. మాకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేయకండి. వద్దు, సబ్స్క్రైబ్ చేయద్దు. మేము ఉద్యమిస్తుంటే ఎవరో యూట్యూబ్లో పెడతారు. మాకు యూట్యూబ్ ఛానల్స్ లేవు. మేము యూట్యూబ్లో రావటంలే, సమాజంలో యుద్ధం చేస్తూ విప్లవీకరిస్తున్నాం సమాజాన్ని. దాన్ని ఎవరో యూట్యూబ్లో పెడతారు. విప్లవీకరించు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు? ఎక్కడ ఆగిన సార్? నాకు కాదు అసలు కాన్సెప్ట్ ఎక్కడ ఉన్నాం? అదే మనకి పాటగాళ్ళు దొరకటం. ఎందుకు అంటే మన వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో చాలా విస్తృతంగా లోపలికి పోయారు. తెలంగాణ ఉద్యమం మీరు ఏ ఉద్యమంలోకి పోయినా అది రిజర్వేషన్లకు యాంటీగా ఉంటుంది. కమ్యూనిస్ట్ ఉద్యమంలో పోయినా యాంటీ రిజర్వేషన్, తెలంగాణ ఉద్యమంలో పోయినా యాంటీ రిజర్వేషన్, భారత స్వాతంత్రంలో పోయినా యాంటీ రిజర్వేషన్, మావోయిస్ట్ పార్టీలో పోయినా యాంటీ రిజర్వేషన్. చెప్పాలి సమాధానం. అంటే నీకు నువ్వే యజమానివి, నీ పని నువ్వే చేసుకోవాలి. ఎవరూ లేరు చేయడానికి. నీ పని నువ్వే చేసుకోవాలి. అంతదాకా వచ్చింది పరిస్థితి. పరిపాలకులు ఎందుకు ఇవ్వట్లే రిజర్వేషన్స్? ఇస్తే రిజర్వేషన్ అనే ఒక పోరాటం కొనసాగింపు ఉన్నది. మనకి ఒక పెద్ద కొనసాగింపు ఉంది. అంటే మన కళ్ళకి ఏమీ కనపడకుండా శత్రువు అటు ఇటు అటు ఇటు జరుగుతున్నారు. అమ్మా చూసిండా 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 నన్ను చూసిండా అని నాటకం ఆడుతున్నారు 2500 years నుంచి. దొంగ దొరకకుండా అమ్మా నన్ను కనిపెట్టిండా ఒకవేళ బ్రిటిష్ వాడు వీళ్ళకి చదువు నేర్పితే నేను దొంగగా దొరికిపోతున్నా అని చాటుమాటుగా 2500 సంవత్సరాల నుంచి తప్పించుకుంటాడు. చదువు వస్తే, జ్ఞానం వస్తే రిజర్వేషన్ ద్వారా 42, 52, 60, 70, 80 సమాజ స్రవంతిలో మనం కలిసి మొత్తం జ్ఞానవంతులైతే దొంగ కుతికబడతాం. కాబట్టి వాడు రిజర్వేషన్ ఇవ్వట్లేదు.